వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ క్లాస్ లో సింధు లోయ నాగరికత గురించి తెలుసుకుంటున్నాం. ప్రీవియస్ క్లాస్ లో మొహంజోదారో మరియు హరప్ప అలాగే చెన్హుదార్ దొలవీర ప్రాంతాల్లో బయటపడిన అవశేషాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కాళీబంగన్లో బయటపడిన అంశాలను గురించి తెలుసుకున్నాం. కాళీబంగన్ ఈ ప్రాంతంలో బయటపడ్డ అవశేషాలను పరిశీలించినట్లయితే అసలు ఈ కాళీబంగన్ అనే పదానికి అర్థం ఏంటి అంటే నల్లని గాజులు అని అర్థం. ఇక్కడ ఏమేం బయటపడ్డాయి అంటే హరప్ప పూర్వ సంస్కృతి ఆనవాళ్ళు, అండ్ హరప్ప సంస్కృతి ఆనవాళ్ళు బయటపడ్డాయి. రెండు ఆనవాళ్ళు బయటపడ్డాయి. అలాగే ఇక్కడ అమ్మ తల్లిని పూజించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి అన్నమాట. అమ్మ తల్లిని పూజించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. అండ్ సర్పలేఖనం బయటపడింది. తర్వాత భూమిని పూజించిన సర్పాన్ని పూజించిన ఆనవాళ్ళు, సర్పంని పూజించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. పెద్ద వ్యవసాయ క్షేత్రం బయటపడింది. అండ్ ఇక్కడ భూమిని దున్నిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. అట్లనే వంటే ఉంది కదా, వంటే కళేబరం బయటపడింది. అండ్ 7 హోమగుండాలు బయటపడ్డాయి. అండ్ జంతువును బలిచ్చిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. జంతు బాణికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. సరే, ఒకసారి కాళీబంగంలో బయటపడ్డ అంశాలను మరోసారి పరిశీలించినట్లయితే అసలు కాళీబంగన్ అంటే అర్థం ఏమిటి? నల్లని గాజులు అని అర్థం. అయితే ఇక్కడ ఏమేమి బయటపడ్డాయి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే హరప్ప పూర్వ సంస్కృతి ఆనవాళ్ళు మరియు హరప్ప సంబంధించి సంస్కృతి ఆనవాళ్ళు బయటపడ్డాయి. అట్లనే అమ్మ తల్లి విగ్రహం ఇక్కడ బయటపడింది అన్నమాట. సర్పలేఖనం బయటపడింది. అలాగే సర్పాన్ని పూజించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఇక్కడ మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయ క్షేత్రం బయటపడింది. దీనితో పాటు భూమిని దున్నిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. అండ్ వంటే కళేబరం బయటపడింది. హోమగుండాలు 7 హోమగుండాలు బయటపడ్డాయి. అండ్ జంతు బలిచ్చిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. అలాగే ఇక్కడ కాంస్యంతో చేసిన ఖడ్గం బయటపడింది. అండ్ ఎముకలతో చేసిన దువ్వెన బయటపడింది. తర్వాత బన్వారీలో బయటపడిన అవశేషాలు. బన్వాలీలో బయటపడిన అవశేషాలను పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా సేమ్ పూర్వ హరప్ప సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. అండ్ హరప్ప సంస్కృతి ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఇందులో చాలా ఇంపార్టెంట్ అంశాలు ఏంటి అంటే గ్రీడ్ వ్యవస్థ లేని నగరం, అంటే గ్రేడ్ వ్యవస్థ లేకపోవడం వలన, అంటే ఇంట్లోనే నిర్మించేటప్పుడు గ్రేడ్ పద్ధతిని పాటించకపోవడం వలన ఈ బన్వాలి ప్రాంతం అస్తవ్యస్తంగా ఉన్నది. అండ్ ఈ నగరం ఎలా ఉందంటే వృత్తాకారంలో ఉంది. ఈ బన్వాలి పట్టణము వృత్తాకారంలో ఉంది. అట్లనే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేని ఏకైక నగరం. ఇక్కడ ఏం బయటపడిందంటే కుమ్మరి చక్రం బయటపడింది. ఇది చాలా ఇంపార్టెంట్.
కుమ్మరి చక్రం బయటపడింది. అట్లనే బార్లీ పండించినటువంటి ఆనవాళ్లు బయటపడ్డాయి. బార్లీ మరియు ఆవాలు ఇవి పండించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. అట్లనే పులి యొక్క ముద్రిక బయటపడింది. పులి యొక్క ముద్రిక బయటపడింది. దీనికి సంబంధించి ఉంటే బన్వాలి ప్రాంతాన్ని మనం పరిశీలించినట్లయితే బన్వాలి ప్రాంతంలో ఏమేమి బయటపడ్డాయో మనం గమనించినట్లయితే పూర్వ హరప్ప సంస్కృతికి సంబంధించిన అంటే హరప్ప సింధులోయ నాగరికతకు పూర్వం ఉన్నటువంటి నాగరికత యొక్క సంస్కృతి బయటపడింది. అట్లానే హరప్ప సంస్కృతి ఆనవాళ్ళు బయటపడ్డాయి. అండ్ గ్రీడ్ వ్యవస్థ లేని నగరంగా దీనిని చెప్పవచ్చును. అండ్ ఈ నగరం ఎలా ఉంది అంటే వృత్తాకారంలో ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ లేని ఏకైక నగరం. అంటే సింధులోయ నాగరికతకు సంబంధించి అన్ని పట్టణాలను మనం పరిశీలించినట్లయితే డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది. ఓన్లీ బన్వాలీలో మాత్రమే ఉండదు. అట్లనే ఇక్కడ కుమ్మరి చక్రం బయటపడింది. బార్లీ మరియు ఆవాలు పండించిన ఆనవాళ్ళు బయటపడినాయి. పులి యొక్క ముద్రిక బయటపడింది. నెక్స్ట్ తర్వాత మనం కర్కటడ ఈ ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే ఈ ప్రాంతంలో బయటపడ్డ అవశేషాలు ఏంటి అంటే గుర్రం యొక్క అవశేషం బయటపడింది. గుర్రం యొక్క అవశేషం బయటపడింది. కుండలో శవాన్ని పూడ్చిన ఆనవాళ్ళు బయటపడింది. కుండలో శవాన్ని పూడ్చిన ఆనవాళ్ళు బయటపడింది. అండ్ సింధులోయ నాగరికత అంతరించి ఆనవాళ్ళు బయటపడింది. అంటే క్షీణ దశలో ఉన్న సింధులోయ నాగరికత ఆనవాళ్ళు బయటపడ్డాయి. కర్కటోడలో గుర్రం యొక్క అవశేషాలు బయటపడ్డాయి. అట్లనే కుండలో పూడ్చిన శవం ఆనవాళ్ళు బయటపడ్డాయి. అట్లనే క్షీణ దశలో ఉన్న సింధులోయ నాగరికత ఆనవాళ్ళు బయటపడ్డాయి అన్నట్టు. నెక్స్ట్ రంగాపూర్ లో వరి పొట్టు లభ్యమైంది. మరోసారి చూద్దాం. కర్కటోలలో గుర్రం అవశేషాలు బయటపడ్డాయి. తర్వాత ఈ కర్కటోలలో కుండలో పూడ్చిన శవం ఆనవాళ్ళు బయటపడ్డాయి. తర్వాత క్షీణ దశలో ఉన్న సింధులోయ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి అన్నమాట. రంగాపూర్ లో వరి పొట్టు లభ్యమైంది. నెక్స్ట్ దొలవీర ప్రాంతం గురించి తెలుసుకుందాం. దొలవీరలో ఏమేమి బయటపడ్డాయి అయితే ఈ దొలవీర ఎక్కడా లేదు, మన గుజరాత్ లోనే ఉంది. ఇది దీనిని 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. అయితే ఇక్కడ బయటపడిన అంశాలను పరిశీలించినట్లయితే ఇది రీసెంట్ గా అంటే సింధులోయ నాగరికతకు సంబంధించి రీసెంట్లుగా బయటపడిన ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక్కడ ఏమైంది అంటే ఈ పట్టణము ఎగువ మరియు మధ్య దిగువ ప్రాంతంగా విభజించబడింది. అంటే ఎగువ పట్టణము, మధ్య పట్టణము, దిగువ పట్టణము అనే ప్రాంతంగా ఈ పట్టణము విభజించబడింది అన్నమాట. తర్వాత ఇక్కడ ఏమేమి బయటపడ్డాయి అంటే షాపింగ్ కాంప్లెక్స్ బయటపడింది. అట్లానే స్టేడియం బయటపడింది. సిల్వర్ ఐటమ్స్ బయటపడ్డాయి. చెక్ డ్యామ్ బయటపడింది. రాతి ముంగిస విగ్రహం బయటపడింది. మళ్ళొకసారి చూద్దాము. దొలవీర ప్రాంతము మన గుజరాత్ లోనే ఉంది. ఈ దొలవీర ప్రాంతాన్ని 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించిందన్నమాట. అయితే సింధులోయ నాగరికతకు సంబంధించి రీసెంట్ పట్టణంగా దీనిని చెప్పవచ్చు. ఈ పట్టణము 3 భాగాలుగా విభజించబడి ఉంది. ఎగువ పట్టణము, మధ్య పట్టణము, దిగువ పట్టణం. ఇందులో
ఈ ప్రదేశంలో బయటపడిన అంశాలను గమనించినట్లయితే ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ బయటపడింది, స్టేడియం బయటపడింది, పెద్ద స్టేడియం బయటపడింది, అట్లనే సిల్వర్ ఆభరణాలు బయటపడ్డాయి, చెక్ డ్యామ్ బయటపడింది, రాతి ముంగిత బయటపడింది, నీటిని రిజర్వాయర్ బయటపడింది అన్నమాట. నెక్స్ట్ అంశాలను మనము నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.